ప్రభుదయం ప్రతి వ్యక్తికి దీవెనకరం. ప్రభుదయం అందరికీ ప్రెస్ చూడండి. బాగున్నారా? యేసయ్య శిలువపై పలికిన 5వ మాట. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. నేను తప్పుకొనుచున్నానని ఉదయకాల సమయంలోనే యేసుక్రీస్తు ప్రభువారు మనలాగా ఆయన తప్పుకొనితే కదండి. ఆయన ఆత్మల దాహాన్ని ఆయన అనుభవిస్తున్నారు. ఉదయకాల సమయంలోనే అనేక మంది చనిపోతున్నారు, అనేక మంది నశించిపోతున్నారు. వారందరూ కూడా నరకానికే వెళ్ళిపోతున్నారు. మనం కూడా ఆత్మల దాహం కలిగిన వారమై వారి కోసం ప్రార్థించేవారుగా, కన్నీరు కార్చేవారుగా, వారి కోసం ఉపవాసం ఉండేవారుగా ఉండాలని యేసుక్రీస్తు వారు ఆశపడుతున్నారు. అట్టి ఆత్మ మనం కూడా మనకు ఇచ్చిందిగా ప్రార్థన చేసుకున్నాం. జింగల్ దేవుడా జింగల్ దేవుడా వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా మాకు కూడా ఆత్మల దాహం వారు పుట్టించండి. అనేకమైన ఆత్మలు నశించిపోతున్నాయి ప్రభావ. వారి కోసం దోచాడేవారుగా, కన్నీరు కార్చేవారు, ఉపవాసాలు ఉండేవారుగా, వారి కోసం ప్రార్థించేవారుగా, మొరపెట్టేవారు ఉండేలా మాకు మీ సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ ప్రజలు ఏ స్నామంలో వచ్చినాం తండ్రి.